దేవుని నామముకి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయమున చక్కగా మరి ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆయన నామాన్ని కనపరిచేటువంటి యోగ్యత, అర్హత, భాగ్యము మరి దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించబద్ధమై ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇటు అవకాశము మన దేవుడు మనకు అనుగ్రహించినాడు. లోకంలో చాలా మంది క్రైస్తవులు ఇటు అవకాశం ఉన్నప్పటికీ కూడా లక్ష్యంగా మరి దేవునికి రాకుండా లేకుండా మరి ఉంటూ ఉన్నారు. ఆ రీతిగా కాకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి దినాన దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్లు అందరూ కూడా దయచేసి హృదయపూర్వకంగా మనపూర్వకముగా మీరు ప్రార్థన పూర్వకంగా ఉండాలని, మీరు భయముతో భక్తితో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలని, లక్ష్యంగా ఉండకూడదని ఒకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినటం అనేది అదొక కళ అంటే అది కూడా ఒక గొప్ప ఆధిక్యత, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, విలువ. కళ ఈజ్ నథింగ్ బట్ విలువ. ఆ వాక్యం వినడమే ఒక విలువ. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఏదో అలక్ష్యంగా కాకుండా నిజమైనటువంటి భయము భక్తి కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనస్సులో, నీ కుటుంబంలో నీకు ఏ ఆశ, నువ్వు ఏ అవస్థ కలిగి ఉన్నావో, ఏ అక్కర కలిగి ఉన్నావో, ఏ ఆశతో ఏ కోరికతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కష్టముతో నష్టముతో సమస్యతో దేవుని సన్నిధికి వచ్చావో, నిజంగా దేవుని యొక్క ప్రభు సన్నిధిని అనుభవించాలని నువ్వు వచ్చావో, అది ఏదైనప్పటికీ వాటి పట్ల నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉండి తన వాక్యముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో కార్యము జరగాలి. ఏం జరగాలి? క్రియ జరగాలి, అద్భుతము జరగాలి, మానసికమైనటువంటి స్వస్థత చేకూర్చబడాలి. శరీరానుసారమైన స్వస్థత కన్నా గొప్ప స్వస్థత ఏంటంటే మానసికమైన, ఆత్మానుసారమైన స్వస్థత జరిగితే ఆటోమేటిక్గా శరీరము ఆ మానసికమైనటువంటిది ఆత్మను అనుసరించి నడిచేది శరీరం. కాబట్టి ఆత్మను మనసును అనుసరించే శరీరం ఆటోమేటిక్గా స్వస్థత పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగిన దేవుని వాక్యాన్ని మనం విని నువ్వు ఏ ఆశతో వచ్చావో ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచు. నీ అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు, నీ అవస్థలను ఎరిగినటువంటి దేవుడు, నీ కోరికను మన్నించువాడైనా, నిజంగా భక్తితో దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎన్నడూ మనల్ని త్రోసివేయడు, ఎన్నడూ ఆయన నిన్ను నిర్లక్ష్యము చేయడు. He will not deceive you. He will not forsake you. He will not forget you. Amen. Hallelujah. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. చూడుము, ఆ అరచేతుల మీద నిన్ను ఎత్తుకొని చెక్కుకొని ఉన్నానంటాడు ఆయన. కాబట్టి వాక్యమును మనం వినేటప్పుడు దయచేసి భయముతో భక్తితో దేవుని వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడటం మొదలుపెట్టినారు. ఏంటది? పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని దేవుడు మనతో మాట్లాడినాడు కదండి. మొదటిగా ఏం మాట్లాడినాడు మనతోని? యోహాను సువార్త 14:24 పరిశుద్ధాత్మ సమస్తమును మీకు ఏం చేస్తుందంట? సంగతులను జ్ఞాపకము చేస్తుంది. రెండవదిగా పరిశుద్ధాత్మను యేసురయ్యను గురించి సాక్ష్యం ఇస్తుంది అన్నమాట. మూడవదిగా ఆయన పరిశుద్ధాత్మ కాపమును
నీతిని తీర్పును గూర్చి ఒప్పింప చేయును అని దేవుని వాక్యం ద్వారా మనము చూడగలిగినాం. ఈయన మరి సెకండ్ పార్ట్ లో మనం వస్తూ ఉన్నాం. చదవండి దయచేసి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోనికి నడిపించును. ప్రార్థన చేసుకుందాం. మౌలికగా ప్రేమించిన పలక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు. మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును ప్రభు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. అట్టి కార్యములు జరిగించి మీ నామం మహిమకరంగా చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చదువుదాం దయచేసి 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16:13 వచనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఏమంటాడు ఇంకా కింద? ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో, ఏమైతే వింటాడో వాటిని మాత్రమే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే నిజంగా ఆ పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలు ఏంటివి అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాడో, మనల్ని ఎలా నడిపిస్తూ ఉన్నాడో, ఏం బోధిస్తూ ఉన్నాడో, ఆయన ఏం చేయనై ఉన్నాడో, ఆయన గురించి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఇద్దరు కూడా ఆయన గురించి వివరిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా ఆయన చేయబోయేటువంటి పనుల గురించి ముందే తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట! మళ్ళొకసారి చదువుకుందాం దయచేసి ఆ మాట. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. ఏ రూపి అయినటువంటి ఆత్మ అంటే ఆయన సత్య స్వరూపి. ఆయనకు ఒక రూపం ఉన్నది. ఏముంది? ఆయనకి ఒక రూపం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయనకంటూ ఒక రూపం ఉన్నది. ఆ రూపం ఏంటిదంటే సత్యముతో కూడుకున్నటువంటి, ఆత్మతో కూడుకున్నటువంటి రూపము. ఆమేన్, హల్లెలూయా. ఆయన మొదటిగా ఆత్మ అయి ఉన్నాడు. ఆయనకు ఒక రూపం ఉన్నది, అది సత్యము. అనగా సత్యం అనగా ఆయన వాక్యం. ఆయన వాక్యం అనగా సత్యము. సత్యముతో వాక్యము, వాక్యమే సత్యము. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ వాక్యము ఆది యందు వాక్యమును, వాక్యము దేవునిదను, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలో సంచరించి నివసించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే సత్య స్వరూపి. ఆ వాక్యము ఎక్కడికి వచ్చిందంట? ఈ లోకంలోకి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యము ఈ లోకంలోనికి వచ్చి నిన్ను వెలిగింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యము ఈ రోజున మనం చీకట్లో నుంచి వెలుగులో నుంచి ప్రేమ వెలుగులో ఉండాలని నిన్ను ఆయన ప్రేమ దేవుడుగా ఆయన వెలుగై ఉండి నిన్ను వెలిగింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో నుండి వెలుగులోనికి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి, అపవిత్రతలో నుంచి పవిత్రతలోనికి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నిన్ను ఆయన నడిపించిన ఆ వాక్యమే ఇప్పుడు పరిశుద్ధాత్మగా రూపమును సంతరించుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు
సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన ఉన్నాడు. రెండవదిగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే మరలా ఆత్మ స్వరూపి అయి ఈ లోకంలోకి మరలా ఆయన ప్రవేశించినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన సత్యమును రూపము దాల్చుకొని వస్తూ ఉన్నాడు, అబద్ధాన్ని కాదు. దేన్ని కాదు? అబద్ధాన్ని కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధాన్ని ఆయన తీసుకొని వస్తే ప్రేమ దేవుని పిల్లరా, ఆయనలో సత్యమే ఉండదు. ఆయన సత్యమును రూపముగా దాల్చుకొని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని పిల్లరా, నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. ఆ రూపమును ఆయన సంతరించుకొని ఆ రూపమును మనకు ఏ రూపమైతే మనం కోల్పోయినామో, ఏ రూపమైతే మనం పోగొట్టుకున్నామో, ఏ రూపమైతే మనం విడుచుకున్నామో ఆ రూపమును తిరిగి మరలా దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సత్య స్వరూపిగా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు, ఇంకా రాలా. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఇంకా రాలేదు, ఆయన రానయ్య. హల్లెలూయా. వచ్చినప్పుడు మిమ్మును అది సంగతి సర్వసత్యములోనికి నడిపించును. మొదటి మాట ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ సత్యంలోనికి? ఏ సత్యంలోనికి? సత్యం అనేది ఒకటి ఉంది, కానీ దానికి కూడా ఇంకోటి ఏమంటారంటే సర్వసత్యములోనికి. అంటే దాని అర్థం ఏంటంటే నిజమైన సత్యములోనికి, పరిపూర్ణమైన సత్యములోనికి, సంపూర్ణమైన సత్యములోనికి. వాక్యం చెప్తున్న మాట సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తానని వాక్యం చెప్తున్నానుగా. ఏ కొంచెము కూడా తప్పిదము లేనటువంటి దాంట్లోకి నిన్ను ఆయన నడిపించదై ఉన్నాడు. హల్లెలూయా. ఏ కొంచెం కూడా నువ్వు తప్పిపోకుండా, ఏ కొంచెం కూడా నువ్వు జారిపోకుండా, ఏ కొంచెం కూడా నువ్వు దేవుడికి దూరం కాకుండా ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆ గొప్ప సర్వ సత్యములోకి ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నడిపించనై ఉన్నాడు. ఇప్పుడు మనం నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఈ రోజున నీవు ఒకవేళ నువ్వు మార్గము తప్పే పరిస్థితే ఉన్నట్లయితే, జారిపోయే పరిస్థితే ఉన్నట్లయితే, ప్రేమ దేవునికి దూరమయ్యే పరిస్థితే ఉన్నట్లయితే, దేవునికి అయిష్టమైనటువంటి పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినట్లయితే, దేవునికి దూరంగా ఉండే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోయినట్లయితే, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన వాక్యంలోనికి అంగీకరించకుండా ఉండేటటువంటి పరిస్థితులను నువ్వు నెట్టివేయబడినట్లయితే, ఆయన వాక్యంగా నువ్వు అంగీకరించే స్థితిలో ఉన్నట్లయితే, సాతాను చేత పీడిపబడే పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోయినట్లయితే, లేక లోక ఆశలు
క్రియలు ఏవైతే ఉన్నాయో నేను ఆకర్షింప చేసి దేవుడికి దూరం చేసే పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు దూరం అయిపోతూ ఉన్నట్లయితే, అలాంటి స్థితిలోకి నువ్వు జారిపోతూ ఉన్నట్లయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆ సత్య స్వరూపమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు, ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుందంట, సర్వ సత్యములోనికి నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడంట, సత్య స్వరూప సర్వ సత్యములోనికి ఆయన నిన్ను నడిపించనయ్యున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాక్యం సెలవిస్తుంది, నిన్ను సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడి లోకంలో ఇంకా సంచరిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయనకు అవకాశం ఇచ్చినట్లయితే, దేవుని జీవితంలో ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపించి, నువ్వెక్కడ తప్పిపోకుండా, నువ్వెక్కడ జారిపోకుండా, ఎక్కడ నువ్వు తొట్టిల్లిపోకుండా ఆయన నిన్ను లేవనెత్తి నడిపిస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అలాంటి చిగటకల ఊపిలో నువ్వు పడిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ సత్య స్వరూపమైనటువంటి ఆత్మ నిన్ను ఏం చేస్తుంది, సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తుంది అనే వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని మాట చెప్తాడు పరిశుద్ధాత్మ గురించి. తండ్రిని దేవుణ్ణి లేక యేసయ్యను ఒకవేళ నువ్వు ఏమైనా అనుకునే మాటలు అన్నా క్షమాపణ ఉందట, కానీ పరిశుద్ధాత్మను మాత్రము ఏదైనా నువ్వు అన్నా నీకు క్షమాపణ ఎంత మాత్రము ఉండదు. ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు. మన అలాంటి అంశము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట, ప్రార్థన పూర్వకముగా, భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో నిన్ను సర్వసత్యములను నడిపించే ఆత్మను నువ్వు పొందుకోవాలని, నువ్వు నింపబడాలని, నువ్వు ఆత్మక్షేత నడిపింపబడాలని, ఆ సర్వసత్యంలోకి నడిపించే ఆత్మను కలిగి నువ్వు ఉండాలని. ఎందుకంటే వాక్యం అంటుంది, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఆత్మను తృణీకరించేటువంటి పరిస్థితిలోకి నువ్వు నెట్టివేయబడకూడదని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆ మూడో మాట ఏమంటున్నాం ఇంక దాని తర్వాత, ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక. ఆమె వాక్యం ఏమంటుంది, తనంతట తానే ఏమి కూడా బోధించాడు, తనంతట తానే ఏది బోధించాడు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం, ఆయన తనంతట తానే ఏది కూడా బోధించాడు. కారణం ఏంటిది అని అంటే, అంతకుముందు ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన బోధింపబడతాడు, ఆ తర్వాత మనకు బోధకుడుగా ఉంటాడని వాక్యం సెలవిస్తాడు.
ఆయనకు సొంతంగా ఏది బోధించు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అక్కడ ఆయన చూడండి, అందులో ఉన్నటువంటి వినయం, అందులో ఉన్నటువంటి ఆ గొప్ప లోపలి స్వభావం, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప విధేయత, ఆయనలో ఉన్న గొప్ప లోపలి స్వభావాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మ యుండి కూడా ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువునకు లోబడుతూ ఉన్నాడు. తనంతట తానే ఆయన ఏది కూడా మనకు బోధించు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే అలా ఉంటే నీవు నేను మనమందరం ఎలా ఉండాలి? మనంతట మనమే ఏది మాట్లాడటానికి లేదు, మనంతట మనమే ఎవరికి బోధించడానికి లేదు, మనంతట మనమే ఎవరికి కూడా ప్రేమ దేవుని లేదా టీచింగ్ చేయడానికి మనకు అధికారము లేదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను బోధిస్తా అంటే కుదరదు, నేను ప్రకటిస్తా అంటే కుదరదు, నేను ప్రవచిస్తా అంటే కుదరదు, నేను బోధిస్తా అంటే ఎంత మాత్రము కుదరదు. ఆమేన్, హల్లెలూయా. కారణం అంటే పరిశుద్ధాత్మ ఆయనే తనకు తానే బోధింపకపోతే ఈరోజు నీవు నేను కూడా అలాగ బోధించడానికి నువ్వు సిద్ధపడద్దు. ఆయన ఆజ్ఞ ఉండాలి, ఆయన సెలవై ఉండాలి. ఆయన చెప్పినప్పుడే, ఆయన మాట్లాడినప్పుడే నువ్వు మాట్లాడాలి. అది ప్రవచనం కానీ, ప్రేమ ప్రకటన కానీ, ఆయన వాక్యమే కానీ ఎవరు కూడా ఇష్టానుసారంగా ఎవరికి బోధించడానికి అధికారము లేదు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దానికి కూడా అర్హత కావాలి, యోగ్యత కావాలి, దానికి కూడా ప్రేమ దేవుని అధికారము కావాలి, దానికి కూడా ఈ రోజున మనకు సెలవు కావాలి. ఆయన సెలవు లేకుండా, ఆయన అధికారం లేకుండా, ఆయన మాట ఇవ్వకుండా, ప్రేమ దేవుని ఆయన అధికారం ఇవ్వకుండా ఎవరు కూడా ఎవరికి ప్రేమ దేవుని బిడ్డలారా అది నేనైనా హల్లెలూయా బోధించడానికి అధికారమే లేదు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని ఆత్మతో నడిపింపబడేవాడు, దేవుని ఆత్మతో ప్రేమ దేవుని బిడ్డలారా బోధించే వారి యొక్క బోధ ఎలా ఉండదంటే ఆత్మానుసారంగా ఉంటుంది. లోతైన విషయాలు, గ్రహింపలేని విషయాలు, గూఢార్థముతో కూడుకున్న విషయాలు, తెలియని సంగతులను ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంట? మనకు బోధిస్తాడని వాక్యం చెప్తుంది. ఒకవేళ మనిషే బోధిస్తుంది అనుకోండి, ఒక మనిషే ప్రకటిస్తుంది అనుకోనండి, ఒక మనిషే ప్రేమ టీచింగ్ చేస్తుంది అనుకోండి, వాళ్ళ సొంత మాటలై ఉంటాయి. దాంట్లో దేవుని ఆత్మ ఉండదు, దాంట్లో దేవుని అద్భుతముడు, దేవుని యొక్క మహత్కారం, దేవుని యొక్క శక్తులు, దేవుని యొక్క బలముడు, దేవుని యొక్క జీవం ఉండదు, దేవుని యొక్క కార్యాలు ఎంత మాత్రము ఉండవు. మనుషులో ఏ మార్పు రాదు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆత్మతో నువ్వు ప్రేమ దేవుని బిడ్డగా బోధించాలి. దేవుని ఆత్మను కలిగిన బిడ్డగా దేవుని కొరకై ప్రేమ దేవుని వాక్యాన్ని బోధించనై ఉన్నావు కనుక వాక్యం సెలవిస్తా ఉంది, పరిశుద్ధాత్మనే నీలో ఉండి ప్రకటన చేయిస్తా. ఆమేన్, హల్లెలూయా. మూడవ భాగం మనం చూస్తున్నాం. దాంట్లో ఇంకేమంటున్నామా? వేటిని వినునో వాటిని బోధించి. ఆమేన్, హల్లెలూయా. వేటినైతే వింటాడో వాటినే బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడే ఇలా బోధిస్తే నీవు నేనెంత ఆలోచన చేద్దాం ఒకసారి. నిజంగా ఈ వాక్య భాగం నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. త్రిత్వంలో ఒక పార్ట్ ఏదైతే ఉందో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం. ఈ త్రిత్వంలో ట్రినిటీలో మూడవ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ పరిశుద్ధాత్ముడే ఏదైతే వింటున్నాడో, తండ్రి అయిన దేవుని ద్వారా, కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏదైతే వింటున్నాడో అది మాత్రమే బోధిస్తున్నాడు. ఆయన మనకు బోధిస్తాడు, మనలో ఉండి బోధిస్తాడు. ఆయన తనంతట తానే ఏది బోధించట్లేదు. ఏంటిది దీంట్లో ఉన్న సత్యం అని అంటే, ఆయనకు వేరుగా నేను లేను అని చెబుతూ ఉన్నాను. ఎవరికి వేరుగా? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నేను వేరుగా లేను, తండ్రి అయిన దేవునికి నేను వేరుగా లేను. మేము ముగ్గురము కలిసే ఉన్నాము, మేము ముగ్గురం కలిసే పని చేస్తాము, మేము ముగ్గురం కలిసే ఉంటాము, మేము ముగ్గురం కలిస్తేనే ప్రేమ దేవుని బిడ్డలారా నేను దేవుణ్ణి అని చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి వేరు కాము, మేమంతా ఒక్కటే అని చెబుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుల్లో క్రీస్తులో పరిశుధాత్మ తండ్రి ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడని, క్రీస్తులో పరిశుధాత్మ తండ్రి ఉన్నాడని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. వారు వేరు కాదు, వారు ముగ్గురు ఒక్కటే. ఆ ముగ్గురు కాదు, వారు ఒక్కడే అన్న సంగతిని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక నేను ఏదైతే నేను వింటున్నానో అది మాత్రమే నేను
బోధిస్తాడు. ఈరోజు నీవైనా నేనైనా కూడా వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా కూడా ఈ లోకంలో ప్రేమ దేవుని బిడ్డదా, ఎంత గొప్ప సేవకుడైనా కూడా, ఎంత గొప్ప సేవకురాలైనా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సెలవు లేకుండా ఎవరు బోధించడానికి, ఎవరు ప్రేమ దేవుళ్ళ టీచింగ్ చేయడానికి, ఎవరు కూడా ప్రకటన చేయడానికి, ఎవరు కూడా ప్రచారము చేయడానికి, ఎవరు కూడా ప్రవచించడానికి అధికారము లేదు. ఆయనలో నీలో ఉండి, ఆయన నీలో ఉండి ప్రకటన చేయాలి, ఆయన నీలో ఉండి బోధించాలి. ఆయన ఏవైతే వింటూ ఉన్నాడో, వేటినైతే వింటున్నాడో వాటిని మాత్రమే ఆయన బోధించాలి తప్ప మళ్ళా ఆయన కూడా వేరుగా బోధించడానికి ఆయన కూడా అధికారము లేదు. ఆయనకి అధికారం లేకపోతే నీకు నాకు ఇంకెక్కడిది? అందుకే వాక్యం సెలవిస్తుంది, నువ్వు బోధించేటప్పుడు ప్రతి సేవకుడు, ఈ లోకంలో ప్రతి సేవకురాలు, ఆమేన్, హల్లెలూయా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రతి సేవకురాలు దేవుని పరిశుద్ధాత్మ, ఆయన తండ్రి అయిన దేవుని ద్వారా, కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏవైతే విని బోధిస్తున్నాడో ఆ పరిశుద్ధాత్ముడు నీకైతే బోధిస్తున్నాడో అది మాత్రమే నువ్వు బోధించాలి, అది మాత్రమే నువ్వు ప్రకటన చేయాలి, అది మాత్రమే నువ్వు ప్రవచించాలి, అది మాత్రమే నువ్వు తెలియచేయాలి, అది మాత్రమే ప్రేమ దేవుడు కదా నీవు ఈ లోకానికి ప్రేమ దేవుడు కదా టీచింగ్ చేయాలి, బోధన చేయాలి తప్ప వేరే ఏది కూడా నువ్వు బోధన చేయకూడదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వెంత పెద్దవాడమైనా సరే, నువ్వెంత గొప్ప సేవకుడు అయినా సరే, నీకెంత గొప్ప పిలుపు ఉన్నా సరే, నీకెంత గొప్ప ఏర్పాటు ఉన్నా సరే, నీకెంత గొప్ప ఎన్నిక ఉన్నా సరే, నీకెంత గొప్ప పిలుపు ప్రేమ దేవుని బిడ్డల లేక ఆయన అభిషేకం ఉన్నా సరే, నువ్వు మాత్రము పరిశుద్ధాత్మ ద్వారానే బోధించాలి తప్ప మరి దేని ద్వారా నువ్వు బోధించడానికి నీకు అధికారము లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన నా ఆత్మ లేనివాడు నా వాడు ఉందా? ప్రభునికి రాసిన పత్రిక చదువుదాం, త్వరగా చదువు. 8వ అధ్యాయం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావమే గలవారు కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు ఎంత మాత్రము కాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను నువ్వు పొందుకోకపోతే, దేవుని ఆత్మ మీలో లేనట్లయితే వాక్యం చెప్తే ఇంకో మాట కూడా చూద్దాం. మనం 8వ అధ్యాయం 26వ వచనం కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. నువ్వు బలహీనమైతే ఆత్మ నిన్ను చూచి నీకు సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ గ్రహించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఏలైనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలన మనకు తెలియదు. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి? గంపెత్తుకొని ఒక లిస్టు పట్టుకొని చేసే ప్రార్థనలా ఉంటుంది. ఏం గంపలు ఏముంటాయి? అంత చెత్త. మనం చేసే ప్రార్థన అంతా కూడా చెత్తలే. ఎందుకనంటే అన్ని లోకానుసారైన వాటిని మనం అడుగుతూ ఉంటాం. అందుకు చెత్త అంటున్నాను నేను. దేవుని వాక్యం అందుకే నేను గంప అంటున్నా. లిస్ట్ తయారు చేసుకుంటున్నాం. ఏంటో లిస్ట్? ఒక కిరాణా షాప్కి వెళ్తే, సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఏం కావాలో ఇంట్లోకి లిస్ట్ తయారు చేసుకొని వెళ్ళి వాటిని మనం తెచ్చుకుంటాం. అలాగే ఇక్కడ కనపడే అన్ని కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాం. అందులో రాయిని కూడా తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు అలాగే ప్రార్థన చేస్తున్నావు. చెత్త గంపను ఎత్తుకుంటున్నావు, లిస్టును పట్టుకుంటున్నావు, ఎందెందో ప్రార్థన చేస్తున్నావు.
అలాంటి ప్రార్థన దేవుడు వినడు. దేవుడికి అంగీకారమైనటువంటి ప్రార్థన అది ఎంత మాత్రము కాదు నేరదన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎలాంటి ప్రార్థన నువ్వు చేయాలో నీకు తెలియదు గనుక, నువ్వు ఎలాంటి విజ్ఞాపన చేయాలో నీకు తెలియదు గనుక, ఎలాంటి విన్నపము చేయాలో నీకు తెలియదు గనుక ఆయనే నీలో ఉండి ప్రార్థన చేయిస్తాడు. ఆ ఆత్మ నీలో ఉండి నేను నడిపిస్తాడు. ఆ ఆత్మ నీతో ఉండి ఏ ప్రార్థన చేయాలో, ఏ విజ్ఞాపన చేయాలో, ఏ విన్నపము చేయాలో, ఏ మొరను పెట్టాలో, ఎలాంటి ప్రార్థనలు చేయాలో ఆ ప్రార్థన నీలో ఉండి ఆయన చేయిస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయవలనో, ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానటువంటి మూలలతో ఆ ఆత్మ తానే మన పక్షమున ఉండి మన కొరకు ప్రార్థన చేయిస్తారని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఉచ్చరింప శక్యము కానటువంటి ఆమేన్, హల్లెలూయా, ప్రార్థన చేస్తాం. ఉచ్చరింప శక్యము కాని అంటే దాని అర్థం నీవు పలకలేనటువంటి భాష, నీవు పలకలేనటువంటి మాటలు, నీవు చెప్పలేనటువంటి విజ్ఞాపన, నీవు పలకలేనటువంటి, చెప్పలేనటువంటి, చేయలేనటువంటి విన్నపము, మొర, ప్రార్థన ఆయన నీలో ఉండి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో నీవున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలని, పరీక్షించుకోవాలని, పరిశోధించుకోవాలని, తెలుసుకోవాలని. ఒకవేళ నువ్వు ఆత్మను పొందుకోకపోతే ఈ దినాన్ని, ఈ సమయాన్ని నువ్వు ఆత్మను పొందుకోవాలి. నువ్వు మారు మనసు లేకపోతే ప్రతిరోజు నువ్వు మారు మనసు పొందాల్సిందే, ప్రతిరోజు రక్షణ పొందాల్సిందే. బాప్తిసం ఒకటే. ఆమేన్, హల్లెలూయా. ఆత్మను ప్రతిరోజు పొందుకోవాలి. ప్రతిరోజు ఆత్మతో నీవు నడిపింపబడుతూ ఉండాలి. ఎందుకు ప్రతిరోజు ఆత్మను పొందుకోవాలి అని అంటే, ప్రతిరోజు నువ్వు ఆత్మతో నడిపింపబడాలి. ఎందుకు నువ్వు నడిపింపబడాలంటే నీవు సర్వసత్యములో ఉండాలి కనుక. ఆ సత్య స్వరూపమైనటువంటి ఆత్మ నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది కనుక. సత్యంలో కాకుండా నేను అబద్ధంలోకి నెట్టివేసే సాతానుడు ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు కాబట్టి, ఎల్లప్పుడూ ఎప్పుడు మృంగుదనాన్ని గర్జించి సింహం అన్నాడు ఎదురు చూస్తూ ఉంటాడు కనుక నీవు ప్రతిరోజు ఆత్మను పొందుకొని ప్రతిరోజు ఆత్మతో నీవు నడిపింపబడాలని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మను కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నడిపింపబడుతూ ఉంటావో ఎక్కడ కూడా జారిపోయే పరిస్థితి ఉండదు, తొట్టిపోయే పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా నువ్వు పడిపోయే పరిస్థితి ఉండదు, ఎప్పుడు దేవుడికి దూరం అయ్యే పరిస్థితి ఉండదు. ఆ ఆత్మని ఏం చేస్తుందంటే హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ ఆత్మ నిన్ను గర్తిస్తుంది. ఆ ఆత్మ నిన్ను ఎక్కడికి పోనివ్వకుండా, ఏది మాట్లాడనివ్వకుండా, ఏది చెడు చేయనీయకుండా నిన్ను కాచి కాపాడి తన కృపలో నిన్ను భద్రపరుస్తుంది, తన యొక్క కాపుదల్లో నిన్ను ఉంచుతుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఆత్మ నడిపింపు నీకు కలుగుతుంది ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులతో. ఆమేన్, హల్లెలూయా. ఈ అబ్బాయి ఉండి ఇంట్లో చక్కటి భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకేమో మాట్లాడిన కూడా అడుగుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. అది రష్యా భాషలో, అది చెక్కో, అది ఏం భాష ఉంటుంది కానీ చైనీస్ భాషలో మనకు తెలియదు, మాట్లాడుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. కూర్చొని పండుకొని ప్రార్థన పక్కనే పడుకుంటాడు. ఉండి ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజం, ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, ఏదో మీకు చెప్పాలని చెప్పట్లేదు. దేవుని ఏర్పాటు ఉంటే ఎవరేం చేయలేరు, ఎక్కడ కూడా వారిపోలేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకుండే ప్లాన్లు చాలా ఉంటాయి. తండ్రిగా నాకు, తల్లిగా పాస్టర్కి, అక్కగా శైనికి, ఆయనగా ఏమో ఉంటాయి ప్లాన్లు. కానీ ఒకవేళ దేవుని చిత్తం ఉంటే చేయాలని ఎవరు కూడా కాదండి. నేను ఎంత పారిపోవడానికి ప్రయత్నం చేసిన పారిపోతే మళ్ళీ ఏం చేశాడు ఆయన? పారిపోతే ఏం చేశాడు ఆయన? చదువు ఒకసారి దయచేసి 139 కీర్తన చదువునా? త్వరగా చదువు.
చూద్దాం ఒక్కసారి మాట చూసుకొని దాని తర్వాత మనం ముందుకు సాగుదాం. యెహోవా, ఆ, నీవు నన్ను పరిశోధించి ఆ, తెలుసుకొని ఉన్నావు. ఆ, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఆ, నాకు తలంపు పుట్టక మునిపే ఆ. నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ఆ. నా నడకను నా పడకను ఉమ్. నీవు పరిశీలన చేసి ఉన్నావు. Yes. నా చర్యలన్నిటినీ ఆ. నీకు బాగుగా తెలిసి ఉన్నావు. తెలిసి ఉన్నది. ఆ, యెహోవా, యెహోవా మాట నా నాలుకకు రాక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఆ, వెనుకను ముందును ఆ. నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అది. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఆమేన్. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఏమంటాడు ఇక్కడ? అంత నా మాట నా నాలుకకు రాకమునిపి అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 7వ వచనం చదవమ్మా. 7, 8, 9 వచనం చదువుతున్నా. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళంలో పడుకొని ఉన్నను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలోనికి నివసించును. అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండెను అని నేను అనుకుని నెల్లా చీకటి అయిన నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంద్రియములు నీవే కలుగజేస్తేవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాళ్ళవు నీవే. నీవు కన్నులు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇది పరిస్థితి. సో మనం దేవుని దగ్గర నుంచి ఆయన అంటాడు, నా అంతరంద్రియములు నీవే నాకు కలగజేస్తేవి. నా తల గర్భమందు నీవే నన్ను నిర్మించిన వాడవు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలవచ్చు. నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి పోతా? పోయే పరిస్థితి ఉందా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు వానంతల వాడే పోయాడు కానీ మరలా తిరిగి రావాల్సిన పరిస్థితి వానికి కలిగింది. ఈరోజు నీవైనా నేనైనా మనమైనా కూడా అదే పరిస్థితి. మనం అనుకుంటాం పారిపోతామని, కానీ ఎక్కడికి పారిపోయే పరిస్థితి లేదు. హల్లెలూయా. ఒక కుక్కకి ఒక బొక్క దొరికింది. ఏమైందా? ఒక కుక్కకి ఒక బొక్క దొరికింది. ఆ బొక్క దొరికితే ఎముక దొరికిందంట, బాగా గట్టిగా పట్టుకుంది. అయితే భూమి అన్నదంట అది నాది అన్నదంట. ఏమన్నదంట? నాది అన్నదంట. అప్పుడు కుక్క అన్నదంట అవునా నీదా, సరే అయితే అని చెప్పి పెట్టేసినాక ఏం చేశాను, మెల్లగా ఒక 2 నిమిషాలు ఇటు అటు చూసి ఒక 5 నిమిషాలు మెల్లగా లటక్కున అందుకొని పరిగెడతా ఉందంట. పెట్టిన వరకు పరిగెట్టి వైజాగ్ దాకా పరిగెత్తుంది. అక్కడ కూర్చొని అమ్మయ్యా వైజాగ్ వచ్చేసినాక దాని బారి నుంచి తప్పించుకున్నా, దాని ఎముకన దాని బొక్క నేను దొంగిలించేసిన అనుకుందంట. హల్లెలూయా. అప్పుడు భూమి అన్నదంట ఎంత దూరం పరిగెడతావు ఇంకా అన్నదంట. వైజాగ్ వచ్చిన అనుకుంటున్నావు, వైజాగ్ కూడా నాదే కదా. హల్లెలూయా. భూమి వైజాగ్ అని పేరు ఉన్నది దానికి? ఏమన్నా భూమికి లేదు. భూమికి వైజాగ్ అనే పేరు లేదు, నా విజయవాడ అనే పేరు లేదు, నా రాజమండ్రి అనే పేరు లేదు, హైదరాబాద్ అనే పేరు లేదు, ఖమ్మం అనే పేరు లేదు, కరీంనగర్ అనే పేరు లేదు, మెదక్ అనే పేరు లేదు, అమెరికా అనే పేరు కూడా లేదు. ఎన్ని సముద్రాలు దాటిన భూమి సముద్రమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కుక్కవే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ తొండితనము, నీ యొక్క ఆతృత, నీకున్నటువంటి దొంగతనము, నీకున్నటువంటి కుక్క బుద్ధి. ఆమేన్, హల్లెలూయా. మామూలు బుద్ధి కాదు ఇది. ఆమేన్. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎవరి దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళి లాక్కుందామని చూస్తా ఉంటాం. నీ కుక్క బుద్ధిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కుక్క వాంతి చేసి ఏం చేస్తుంది? తిరిగి మరలా దాన్నే తింటుంది. నీ బుద్ధి అంతా. ఆమేన్, హల్లెలూయా.
వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నా ప్రేమ దేని పెట్టారా, అది పరిగెడదాం అనుకుంటారు. భూమి నుంచి నువ్వు తప్పించుకోలేని పరిస్థితులు నువ్వు ఉంటే దేవునికి తప్పించుకునే పరిస్థితి నీకుందా? దేవుని తప్పించుకునే పరిస్థితి నీకుందా? ఈ రోజున మనం చూస్తూ ఉంటున్నాం. ఆకాశంలోకి ఎక్కినా కూడా మనం అక్కడ ఆయన ఇంకా దగ్గర ఉన్నాడు, ఇంకా దగ్గరికి పోతున్నాం మనం. ఒకవేళ నీళ్ళలో కూడా పోదామంటే అక్కడ రెక్కలు కట్టుకుని ఆయన అక్కడ ఉన్నారు. అక్కడ సర్పములకు ఆజ్ఞ ఇస్తారు అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మన దేవునికి తప్పించుకునే పరిస్థితి లేదు. దేవుని తప్పించుకోపోయే పరిస్థితి నీకు లేనే 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 లేదు. ప్రేమ మనం అనుకునే ఆలోచనలు అవి చాలా నవ్వు వస్తాయి కూడా. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునితో కాదు మనము ఆటలాడాల్సి, దేవునితో కాదు మనము పోరాడాల్సి, దేవునితో కాదు. నువ్వు దేనితోనైనా చెయ్యి, ఎవరితోనైనా చెయ్యి, ఏ మనసుతోనైనా చెయ్యి, కానీ దేవునితో కాదు మనము ప్రేమ పెట్టుకోవాల్సింది, ఆటలాడాల్సింది. ఎందుకంటే ఆయన దేవుడు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం దగ్గర చూస్తున్నాడు. నేను నిర్మించిన వాడు, నేను సృష్టించిన వాడు, నేను కలగజేసిన వాడు, తన రూపమునిచ్చినటువంటి వాడు, తన పోలికనిచ్చినటువంటి వాడు, ఊపిరి, ప్రాణము, ఆత్మ, జీవము, శరీరము ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని దగ్గర నువ్వు అబద్ధమాడడం ఏంటి? అబద్ధమైన జీవితము జీవించడం ఏంటి? అందుకే వాక్యం సెలవిస్తుంది, ఉచ్చరింప శక్యము కానటువంటి మూలులతో ఆయన ఏం చేస్తారంటే నీకు ప్రార్థన చేయిస్తాడు. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ప్రార్థన చేయొద్దు కూడా. నన్ను అడిగితే నువ్వు ప్రార్థన చేయొద్దు. అడుగు దేవుని మోకరించి, అయ్యా నేను నీ సన్నిధిలో ఉన్నాను, నీ సముఖంలో నేను ఉన్నాను, అయ్యా నీ సహవాసానికి నేను వచ్చాను, ఇదిగో నీ సన్నిధిలో నేను మోకరించాను, నీ సన్నిధిలో ప్రభువా నా చేతులు ఎత్తాను, అనగా నన్ను నేను నీకు అప్పగించుకున్నాను, నా సర్వము నీకు ఇచ్చేశాను. ఇదిగో నేను ఏం ప్రార్థన చేయాలో, ఏమి విన్నవించాలో, ఏమి విజ్ఞాపన చేయాలో, ఎలా మొర పెట్టాలో, ఏమని నీ సన్నిధిలో నేను పలకాలో నాలో ఉండి అయ్యా నీవే ప్రార్థన చేయించు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. నేను మొరపెట్టను, నీవే నాలో ఉండి మొరపెట్టు. అయ్యా నా జీవితంలో నేను ఏం ప్రార్థన చేస్తున్నా అంటే, అయ్యా లోకంలో ఉన్నటువంటి చెత్త చెదారమంతా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను నీకు ఇష్టమైన ప్రార్థన నేను చేయట్లేదు. నీకు అయిష్టమైనటువంటి, నీకు వ్యతిరేకమైన ప్రార్థన నేను చేస్తూ ఉన్నాను. నీకు ఆమోదయోగ్యమైనటువంటి నైవేద్యం నేను చెల్లించలేకపోతూ ఉన్నాను. క్రొవ్వును బలిని నేను నీకు అర్పించలేకుండా ఉంటూ ఉన్నాను. కనుక నాలో ఉండి ప్రభువా నేను ఏం ప్రార్థన చేయాలో, నీకు ఎలాంటి సువాసన నేను కలిగిన ప్రార్థన చేయాలో నాకు నేర్పించు. నాలో ఉండి నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నన్ను నీవు అంగీకరించుము, నన్ను స్వీకరించుము, నన్ను ప్రభువా నీలో చేర్చుకో అయ్యా. నీ ఆత్మతో నన్ను నడిపించు. నీ ఆత్మలో నేను లీనమై నేను ప్రభువా నీ సన్నిధిని అనుభవించే కృప నాకు దయచేయమని దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే నీ దేవుడు నీ పక్షాన ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు ఆయన, నీ మూలలతో తానే నీ పక్షమున విజ్ఞాపన చేయించు ఉన్నాడు. నీ పక్షాన ఉండి ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేయించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పక్షాన ఉండి క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే.
పక్షాన ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తాడు. నీతో ఉండి ప్రార్థన చేస్తాడు, నీలో ఉండి ప్రార్థన చేస్తాడు. ఇంకో మాట, కింది మాట చదవమ్మా. తీసేసావా? మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆమేన్. చూసారా? మరియు హృదయములను పరిశోధించే దేవుడు. ఏ దేవుడు మన దేవుడు? ఏ దేవుడు మన దేవుడు? నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. ఆయన హృదయంలో ఏముందని తెలుసా? తెలియదు. ఒక చక్కటి మాట చూసుకొని మనం ముందుకు సాగుదాం. ఆ మాట చదువుదామా ఒకసారి. దావీదు గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట, అతడు నా హృదయానుసారుడని, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడనియు ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని దావీదుగా మనం విందాం. దయచేసి అందరూ నా వైపు చూడాలని నేను మనం చేస్తూ వచ్చినాను. ఇక్కడ ఆయన ఏంటంటే అపోస్తుల కార్యం 2 చూడండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. చదువు. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటిదనంటే, ఎవరైనా ఇద్దరు రండి, కొడుకున్నారు కదా రండి. ఇప్పుడు ఇందులో జాషువా దేవుడు, రిక్కీ దావీదు. ఇప్పుడు ఆ దేవునికి ఈ దావీదులో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు కదా ఆయన ఎరుగుతాడు. కానీ ఈయన దావీదు దేవుని హృదయంలో ఏమున్నాయో తెలుస్తుందా? ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం. ఆయన మనసులో ఏముందో, ఈయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఆయన హృదయంలో ఏముందో, ఈయన హృదయంలో ఏముందో తెలియదు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో, ఈయన ఏమి ఆలోచిస్తున్నాడో ఎవరికి తెలియదు. ఇక్కడ ఒక మనుష్యుడు దేవుని హృదయాన్ని ఎలా ఎరుగుతాడు, ఒక మనుష్యుడు దేవుని మనసును ఎలా ఎరుగుతాడు, ఒక మనుష్యుడు దేవుని యొక్క ఉద్దేశమును ఎలా ఎరుగుతాడు, ఒక మనుష్యుడు దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికలు ఎలా ఎరుగుతాడు, ఇది అంతుపట్టని విషయం. అయినప్పటికీ వాక్యం ఏమంటుందంటే, ఆయన ఎరిగినాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా యొక్క తలంపులన్నీ కూడా ఎరిగినటువంటి వాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు ఈ దావీదు దేవుని హృదయాన్ని ఎలా ఎరిగినాడు, ఆయన మనసును ఎలా ఎరిగినాడు, ఆయన ఆలోచన తలంపులు ఎలా ఎరిగినాడు, ఆయన ఉద్దేశం ఆయన ఏం చేయనై ఉన్నాడో ఎలా ఎరిగినాడు అని ఒక్కసారి మనం గమనించి మనం చూస్తే వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆయన ఈయనతో మాట్లాడితే తప్ప, ఈయన ఆయనతో మాట్లాడితే తప్ప ఎవరి విషయాలు ఎవరికి తెలియవు. ఇద్దరు స్నేహితులు అనుకుందాం కాసేపటికి. స్నేహితులైనప్పటికీ ఆయన మనసులో ఏముందో, ఈయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కానీ ఇద్దరు ఫ్రెండ్సే మళ్ళీ చూస్తే చాలా చక్కగా వాళ్ళిద్దరు కూడా ఒకటే అని మనం అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే లోపల ఏముందో ఆయన కూడా తెలియదు, ఈయన కూడా తెలియదు. ఒకవేళ ఆయన ఏం తింటాడో ఆయన తెలుసుకుంటూ, లేకపోతే ఆయనకి ఏమి ఇష్టమో, లేకపోతే ఆయనకి ఏమైనటువంటి ఇష్టమైన వస్తువు ఉందో, లేకపోతే బ్యాటో బాలో ఏదో ఒకటి ఇష్టం ఉండొచ్చు, ఆట తెలిసి ఉండొచ్చు, భోజనం తెలిసి ఉండొచ్చు, వస్త్రం తెలిసి ఉండొచ్చు. కానీ ఆయన ఇంకా వేరే లోపల ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికి తెలియదు. ఈయన లోపల కూడా ఏమున్నాయని తెలిసి ఉండవచ్చునేమో. కానీ ప్రేమ దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా దేవుని హృదయంలో ఏముందో తెలుసా? లేకపోతే ఈ స్నేహితుడికి ఆ స్నేహితుడి హృదయంలో ఏముందో తెలుస్తుందా? తెలియదు. మరి ఎలా తెలుస్తుంది అని అంటే, ఈయన హృదయంలో ఏముందో ఈయన ఆయనకి చెప్తే, ఆయన మనసులో ఏముందో ఆయన ఈయనతో చెప్తే, ఈయన ఆలోచనలు ఏంటో ఆయన ఆలోచనలు ఇద్దరు కూడా షేర్ చేసుకుంటే తప్ప ఏముందో తెలియదు. అంటే ఇప్పుడు ఈయన ఆ దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశంలో ఎరిగినాడంటే, ఆయన దేవునికి ఇష్టడుగా మారినంటే, ఈయన ఆయనకి ఎంత ఇష్టడుగా మారినాడో, ఈయన ఎంత ఇష్టముగా ఉన్నాడో, ఎంత అనుకూలంగా ఉన్నాడో, ఎంత ప్రియముగా ఉన్నాడో, ఎంత దేవునికి యథార్థంగా ఉన్నాడో, ఎంత సత్యంలో ఉన్నాడో, ఎంత ఆత్మీయంగా ఉన్నాడో, ఎంతగా ఆయనకు
ప్రేమగా ఉన్నాడో, ప్రియముగా ఉన్నాడో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి, దావీదు దేవునితో ప్రేమ దేని మీద ఉద్దేశంలో ఎరిగిన వాడు కాబట్టి వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆయనతో షేర్ చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉన్న హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆయన మనసులో ఉన్న తలంపులను, ఆయన హృదయంలో ఆయన దావీదుకు తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేసే విధంగా ఈయన జీవితం ఉన్నది, తెలియచేసే విధంగా ఈయన హృదయం ఉన్నది, తెలియచేసే విధంగా ఈయన ప్రార్థన ఉన్నది, తెలియచేసే విధంగా ఆయనతో సన్నిహితం ఉన్నది, తెలియచేసే విధంగా ఆయన దేవుని హృదయంతో అనుసంధానం చేసుకోబడినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుకనే దావీదు దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క సమస్తమును ఎరిగిన వాడగినవని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దేవుడిని సాక్ష్యం చెప్పలేదు ప్రేమ దేవుడు, ఈయన నా హృదయానుసారాన్ని, ఇతడు నా ఉద్దేశం నెరవేర్చువాలని ఒట్టిగా చెప్పలేదు. ఆయనతో కలిసి ఉంటే తప్ప, ఆయనతో కలిసి ఉంటే ఆ యొక్క స్నేహము ప్రేమ దేవుడు బంధము, అనుబంధము, ఆలోచనలు, తలంపులు అన్ని ఎరిగి ఉంటాడు. ప్రేమ కారణం ఏంటంటే ఈయన ఆలోచనలు షేర్ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు షేర్ చేసుకోకపోతే దావీదుకు తెలుస్తాయా? ఈయన విషయాలన్నా దేవుని తెలుస్తాయి, కానీ దేవుని విషయాలు తెలుసుకోవడం అనేది మనుషుని హృదయంలో ఆలోచన తెలుసుకోలేనప్పుడు దేవుని హృదయంలో ఏమున్నాయి తెలుసుకోవడము అసాధ్యం. అసాధ్యం అనే మాటకి ఇంకో పెద్ద అసాధ్యం. కొంచెం వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ జీవితంలో నువ్వు దేవునితో ఎలా ఉన్నావు? హల్లెలూయా. కలుస్తున్నావా? రోజు మాట్లాడుతున్నావా? ప్రతి సాయంకాలము ఆదాముతో దేవుడు మాట్లాడితే తెలుస్తుంది ఆయన హృదయంలో ఏముందో, ఈమె హృదయంలో మనసులో ఏముందో మాట్లాడుతూ ఉందో తెలుస్తుంది. మాట్లాడకపోతే తెలియదు. ప్రేమ గాడ్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ డేవిడ్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దావీదుతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. దేవునితో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఇద్దరి మధ్యలో సంభాషణలు ఉన్నాయి, ఇద్దరి మధ్యలో గొప్ప కార్యం, ఇద్దరి మధ్యలో స్నేహం, ఇద్దరి మధ్యలో ఆలోచనలు, తలంపులు ఏం చేస్తున్నారు? షేర్ చేసుకుంటున్నారు, పంచుకుంటూ ఉన్నారు. కనుకనే ఆయన ఆలోచన ఎరిగినాడు, లేకపోతే ఛాన్సే లేదు. ఇక్కడ వాక్యం అదే చెప్తూ ఉంది, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏదనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించు. ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తాడు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రేమ దేని బిడ్డ మనం ఎరిగిన వారంగా ఉంటాం, ఆయన చిత్త ప్రకారం చేసే వారంగా ఉంటాం, ఆయన ఆలోచనను తెలుసుకునే వారంగా ఉంటాం. నీ చిత్తంగా నెరవేర్చుకోవాల్సి దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి, దేవుని ఆలోచన నెరవేర్చాలి, దేవుని తలంపును నెరవేర్చాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చే బిడ్డగా నిన్ను దేవుడి లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆయనకు పనిముట్టుగా ఉన్నావు, ఆయుధంగా ఉన్నావు, పాత్రగా ఉన్నావు, సాక్షిగా ఉన్నావు, ఆయన కుమారుగా ఉన్నావు, ఆయన కుమార్తెగా ఉన్నావు, ఆయన బిడ్డగా ఉన్నావు, ఆయన ప్రతినిధిగా ఈ లోకంలో నీవే ఆయన ప్రతినిధి అన్న సంగతిని, సూచన మాదిరి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవుని సందులో ముందుకు సాగడం అటువంటి వాక్యము ఆశీర్వదించి దీవించును గాక.